జగన్ కడప టూర్ రద్దయింది. ఈ నెల 21, 22న అసెంబ్లీ సమావేశాల కారణంగా జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 21, 22న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల పాటు సమావేశాలు జరపనుంది. ముందుగా ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు తేదీలు మార్చింది. ఈ నెల 21, 22 తేదీల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. 2 రోజుల సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత శాసనసభ స్పీకర్ను ఎన్నుకోబోతున్నారు. జగన్ కడప టూర్ రద్దయింది. ఈ నెల 21, 22న అసెంబ్లీ సమావేశాల కారణంగా జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 21, 22న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల పాటు సమావేశాలు జరపనుంది. ముందుగా ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పుడు తేదీలు మార్చింది. ఈ నెల 21, 22 తేదీల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. 2 రోజుల సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత శాసనసభ స్పీకర్ను ఎన్నుకోబోతున్నారు. జగన్ కడప టూర్ రద్దయింది. ఈ నెల 21, 22న అసెంబ్లీ సమావేశాల కారణంగా జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్.